తెలంగాణ గొంతును పార్లమెంట్లో వినిపిస్తానని మెదక్ ఎంపీ రఘునందన్ రావు తెలిపారు. మెదక్ ఎంపీగా తన గెలుపుకు కృషి చేసిన బీజేపీ కార్యకర్తలకు రఘునందన్ కృతజ్ఞతలు తెలిపారు. 22 రాష్ట్రాల్లో ఎన్డీఏ అధికారంలో ఉందని, కేవలం 6 రాష్ట్రాల్లో మాత్రమే ఇతరులు సీఎంగా ఉన్నారన్నారు. ప్రధాని మోడీపై ప్రజలు మరోసారి విశ్వాసం ఉంచారని చెప్పేందుకు ఇదే నిదర్శనమన్నారు. నరేంద్రుడి నాయకత్వంలో మూడోసారి దేశంలో భారత ప్రభుత్వం ఏర్పాటు కావడం జరిగింది. త్వరలోనే మేమందరం కూడా పార్లమెంట్ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తాం. తెలంగాణ ఉద్యమకారుడిగా, తెలంగాణ బిడ్డగా ఈ గడ్డకు రావాల్సినటువంటి ప్రతి అంశం విషయంలో, ప్రతి సమస్య విషయం లోపల రఘునందన్ ఎట్లయితే వాయిస్ ఆఫ్ వాయిస్లెస్గా తెలంగాణ శాసనసభలో పేద ప్రజల గొంతును వినిపించిండో, అట్లే భవిష్యత్తులో భారత పార్లమెంట్లో కూడా మెదక్ పార్లమెంటు కీర్తి ప్రతిష్టలను పెంచుతానని, ఈ ప్రాంత సమస్యలన్నింటినీ స్పష్టమైనటువంటి అవగాహన కలిగినటువంటి వ్యక్తిగా పరిష్కరించేందుకు నా శాయశక్తుల కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంతింతై వటుడింతై అన్నట్టు ఎన్డీఏ ఈరోజు దేశంలో 22 రాష్ట్రాల్లో ఎన్డీఏ ముఖ్యమంత్రుల్ని ఎదిగేటువంటి రీతి లోపల ప్రజలు ఆశీర్వచనం ఇచ్చిరంటే ప్రజల తీర్పును మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి, స్వాగతించాలి. కేవలం 6 రాష్ట్రాలు మాత్రమే ఉన్నాయి. 28లో 22 రాష్ట్రాలు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నాయకులు ముఖ్యమంత్రులుగా ఉన్నారు. ఇది ప్రజలు భారతీయ జనతా పార్టీ పట్ల ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు చూపిస్తున్నటువంటి అభిమానానికి, కృతజ్ఞతకి మేము శిరస్సు వంచి నమస్సుమాంజలి తెలియజేస్తాం.